సినీ నటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. కుటుంబం వివాదం నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ మోహన్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన పిటిషన్పై విచారణ జరగనుంది. సినీ నటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ మోహన్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన పిటిషన్పై విచారణ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ పవన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, మోహన్ బాబు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ముఖ్యంగా చూస్తే పోలీసుల నోటీసులు కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి తమ కుటుంబం సంబంధించిన వ్యవహారం పైన కూడా కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 గంటలకు కూడా ఈ యొక్క పిటిషన్ పైన కూడా వాదనలు కొనసాగుతాయి. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క మోహన్ బాబు సంబంధించిన పిటిషన్ పైన ఇప్పటికే కొన్ని కీలకమైన అందులో అంశాలు కూడా చేర్చారు. ఎందుకంటే పోలీసులు నోటీసులు కావచ్చు, అంతేకాకుండా మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన దానిపైన కావచ్చు, ఇందులో కీలకమైన అంశాలను కూడా పొందుపరిచారు. అయితే పొందుపరిచిన నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ యొక్క వాదనలు కూడా కొనసాగుతాయి. అయితే వాదనలో సంబంధించి చూస్తే మాత్రము ఎలాంటి అంశాలు వాదనలో కొనసాగుతాయనేది మాత్రము చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క మోహన్ బాబు కుటుంబ సమస్య పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే కేసులో దాకా వెళ్ళింది. అంతేకాకుండా మీడియా పైన కూడా దానికి కూడా మోహన్ బాబు పాల్పడ్డాడు, దానిపైన కూడా కేసు కూడా నమోదు చేశారు. వీటన్నిటికి సంబంధించిన నేపథ్యంలో కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఈ యొక్క 2:30 గంటలకు ఏ అంశాలపైన యొక్క వాదనలు కొనసాగుతాయి, దాని తర్వాత దీనికి సంబంధించి కోర్టు ఏ విధంగా నోటీసులు అంటే ఎవరెవరికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేస్తున్నారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికైతే మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారము ఇప్పుడు కోర్టు కూడా చేరుకుందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు పోలీస్ స్టేషన్ వరకు కూడా నిన్న ఆ యొక్క పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు తాజాగా మాత్రము కోర్టును కూడా మోహన్ బాబు ఆశ్రయించారు. అయితే కోర్టుకు సంబంధించి పూర్తిగా ఈ యొక్క వాదనల పైన కూడా ఆసక్తిగా నెలకొనుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.